ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరూపంలో పుట్టాం కదా మనం. దాదాపు దగ్గరగా మన లక్షణాలే దేవునికి కూడా ఉంటాయి. మనం పొగిడితే ఎంత ఉబ్బిపోతామో ఆ లక్షణం దేవునికి కూడా. మనం స్తుతిస్తూ ఉంటే ఆయన ఉబ్బిపోతాడు, మనం పొగుడుతూ ఉంటే ఆయన ఉబ్బిపోతాడు. అందుకే స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యం. స్తుతించటం, నిన్నెవరన్నా స్తుతించారనుకో, ఎవరన్నా అబ్బా నీ అంత తోడు లేడు, నువ్వు అది నువ్వు ఇది అంటే అదే స్తుతి. అంటే ముఖస్తుతి చేయటం. కొంతమంది ముఖస్తుతి చేస్తారు. ఎలా అంటే నిజంగా నువ్వు అంత తోడివి కాదు, కానీ నీ ముందుకొచ్చి నీ ద్వారా ఏదన్నా అవసరం పొందుకోవాలనుకో, నీ ముందుకొచ్చి ఏం పొగుడుతారో, నిన్ను ఏం స్తుతిస్తారో, నువ్వు అబ్బో అంత తోడివి ఎంత తోడివి అంటారు. నీకది నీ దగ్గర లేదని నీకు తెలిసినా వాడి పొగడతలకు పడిపోయి చేసేస్తుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. నాలాంటి వాళ్ళు అట్ట పడిపోతుంటా. నన్ను పొగిడితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతా నేను. మామూలుగా మునగ చెట్టే, నీ అంతటోడు లేరంటే ఏం కావాలో చెప్పు, పో బిర్యానీ కావాలా పద బిర్యానీ ఇప్పిస్తానంట. ఏంది మనం ఆ పొగడతలకు వెళ్ళిపోతాం ఎక్కడికో. మన మనస్సు అట్లాంటిది. కొంతమంది పడరేమోలే, చాలామంది పడిపోతాం. మనల్ని ముఖం ముందు స్తుతిస్తూ ఉంటే, మనల్ని పొగుడుతూ ఉంటే, నీ అంతటోడు లేడంటే ఏం కావాలో చెప్పు అంటాం. దేవుని మనస్సు కూడా అంతే, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అయితే ముఖస్థుతి కాదు. ఈ మనుషులు ఎంతవరకు అండి, ఇది ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయారు. వీళ్ళకి ఏమీ లేకపోయినా స్తుతిస్తూ ఉంటే వీళ్ళు ఉబ్బిపోతారు. కానీ నిజమునకు స్తుతికి అర్హుడు, నిజమునకు పొగడ్తకు పాత్రుడు, నిజమునకు మనం మహిమ చెల్లించడానికి అర్హుడు, మహిమ ఘనతకు అర్హుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆ అర్హుడైనటువంటి ఆయన్ని నిజంగా మనం స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంత ఉబ్బిపోతాడో, ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.